హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మరి నేనైతే యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నాను. అది కెమెరా ముందుకు వచ్చి ఇలా లైవ్ ఇవ్వడము, లైవ్లో ఇలా చెప్పడం. నాకు సరిగా అయితే ఇంకా మాట్లాడటం రాదు, కొంచెం నా మాటలను అర్థం చేసుకోండి. ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉంటాం కదా, నేను కూడా మిడిల్ క్లాస్, అందుకే నాకు ఆ బాధ తెలుసు. ఎంత ఎంత ఏంటంటే మనీ ప్రాబ్లం ఉంటుందో, వచ్చిన మనీని ఎలా మనం సేవ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నానండి. నేను కూడా అలాగే సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ వీడియోలో నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎలా మనీని సేవ్ చేసుకోవాలి. కొంత అమౌంట్, మరి మనకేమి ఎక్కువ అమౌంట్ ఎలా రాదు కాబట్టి కష్టపడితేనే, ఈరోజు కష్టపడితేనే కొంత అమౌంట్ వస్తుంది కదా, ఆ అమౌంట్ని మనం మొత్తం ఖర్చు పెట్టుకోకుండా ఎలా మనీ సేవ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇంట్లో దాస్తే అవి అయితే ఉండవు, ఖర్చు అయిపోతాయి. ఏదో ఖర్చు కనిపిస్తూ ఉంటుంది డబ్బులు ఇంట్లో ఉంటే. మనం ఏం చేయాలంటే, ఇంట్లో పెట్టుకోకుండా, అందరికీ ఇప్పుడు మొబైల్స్ ఉన్నాయి, ఫోన్పే కూడా ఉంది కాబట్టి ఆ మనీని ఎలా సేవ్ చేయాలనేది నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఫోన్పే ఉంటుంది కదండి అందరికీ. ఆ ఫోన్పేలో ఏంటంటే మనకి గోల్డ్ సేవింగ్ ఉన్నది. నేనైతే సేవ్ చేస్తున్నానండి, దాంట్లో ఏం ప్రాబ్లం అయితే లేదు. నేను ఎలా అయితే మనీని సేవ్ చేస్తున్నానో మీకు చూపిస్తానండి. ఇప్పుడు నా మొబైల్లో మరి ఫోన్పే యాప్ ఉంటుంది కదా, దాన్ని అయితే ఓపెన్ చేస్తున్నాను. చూడండి, ఫోన్పే యాప్ ఉంటుంది కదా అందరికీ, అది ఒకసారి ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నప్పుడు ఇలా వస్తుంది కదా, ఇలా వచ్చినప్పుడు కిందకి వెళ్ళండి. కిందకి వెళ్ళినప్పుడు మనకి డైలీ గోల్డ్ విత్ 10 రూపీస్ అని ఉంది కదా, అంటే డైలీ మనం 10 రూపీస్ సేవ్ చేయొచ్చు అనమాట, గోల్డ్ కొనవచ్చు. అది కాకుండా మనం బై గోల్డ్లోకి వెళ్దాం. ఇప్పుడు చూడండి, నేను ఇప్పటి వరకు మరి సేవ్ చేసిన అమౌంట్ అది చూద్దాం. మై గోల్డ్ అనమాట. మై గోల్డ్లోకి వెళ్తే అది నేను సేవ్ చేసిన అమౌంట్ చూపిస్తున్నాను. చూడండి, వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి, నేను ఎంత అమౌంట్ పే చేశానంటే, ఇప్పటి వరకు 3,979 రూపాయలు అయితే నేను గోల్డ్ కొన్నానండి. దానికి గాను నాకు పెరిగింది, చూడండి, ఇంట్రెస్ట్ పెరిగింది. 4,520 రూపాయలు ఉంది కదా నాకు. నా గోల్డ్ వచ్చేసి 0.3072 గ్రామ్స్ అయితే మరి నా గోల్డ్ అయితే ఉంది. మనం సేవ్ చేసిన అమౌంట్ కంటే అమౌంట్ పెరుగుతుంది, ఎందుకంటే గోల్డ్ రేట్ కూడా మనకి పెరుగుతూ ఉంటుంది కాబట్టి మన అమౌంట్ కూడా పెరుగుతుందండి దీనివల్ల. చూడండి, ఈ ట్రాన్సాక్షన్స్లో నేను సేఫ్ గోల్డ్లో గమ్ముని కొనేసానండి. అది కూడా మీకు ఎలాగో చూపిస్తాను చూడండి. ఇవన్నీ ఇప్పుడు నేను నా దగ్గర ఉన్న కొంత అమౌంట్ని ఒకసారి 400, 313, 100, 313, 330,000, 215, 1217 ఇలా నా దగ్గర అమౌంట్ ఎంత ఉన్నప్పుడు, అది నాకు అవసరం లేదన్నప్పుడు నేనైతే అలా సేవ్ చేశానండి. నెక్స్ట్ ఎలా కొనాలనేది చూపిస్తాను ఇప్పుడు. ఇక్కడ చూడండి, ఫస్ట్ మీరు ఇంకా స్టార్ట్ చేయలేదు కాబట్టి మీకైతే ఇలా ఉంటుంది. ఓపెన్ చేయగానే ఫస్ట్ వదిలేయండి. ఫస్ట్ వదిలేసి సెకండ్ బై గోల్డ్ ఉంది కదా, బై చేయడం, గోల్డ్ని బై చేయడము, దాన్ని ఒకసారి క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు ఏంటంటే పైన సేఫ్ గోల్డ్ అని ఉంటుందండి, అది వద్దు మనకి. సేఫ్ గోల్డ్ కాకుండా ఎంఎంటీసీ అని ఉంటుంది, ఆ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకుంటే అక్కడ పైన ఎంఎంటీసీ అని వస్తుంది. ఇది కంపల్సరీ చూసుకోండి. చూసుకున్నప్పుడు అది క్లిక్ చేయండి. చేసుకుని ఇక్కడ చూడండి, నా దగ్గర ఒక 100 రూపీస్ ఉన్నాయనుకోండి. 100 రూపీస్ నేను ప్రొసీడ్ కొడుతున్నాను. ప్రొసీడ్ కొట్టినప్పుడు ఏంటంటే అక్కడ జిఎస్టీ తీసుకుంటుంది. జిఎస్టీ తీసుకున్నాక నాకు 97 రూపీస్ అయితే చూపిస్తుంది. 2.92 అంటే జిఎస్టీ అండి. తర్వాత ప్రొసీడ్ టు పే అని కొడితే మన బ్యాంక్ నుంచి డబ్బులు అయితే కట్ అవుతాయి. బ్యాక్ వచ్చేస్తున్నాను. ఇప్పుడు ఆ జిఎస్టీ కూడా మనం ఎక్స్ట్రా కట్టామనుకోండి, అంటే 102 అలా చూపిస్తాను చూడండి. ఇక్కడ నేను జిఎస్టీ కూడా పే చేసేద్దాం అనుకున్నాను. 102 ఉన్నాయి నా దగ్గర అనుకోండి. ప్రొసీడ్ 102 చేసుకుని ఇక్కడ ప్రొసీడ్ కొడితే అక్కడ చూడండి జిఎస్టీ అమౌంట్ 2.9 తీసేసుకుంటే 99 రూపీస్ అయితే మనకి
వచ్చాయి. ఇప్పుడు 103 రూపీస్ అనుకోండి, ఇంకా 3 రూపీస్ జిఎస్టీకి పోతుంది, మనకు 100 రూపీస్ అయితే సేవ్ అవుతాయి. గోల్డ్ వచ్చేసి 0.0067 గ్రామ్స్ అయితే వచ్చాయి. నేను ప్రొసీడ్ చేస్తున్నాను, చేసి అమౌంట్ అయితే నేను మరొక బ్యాంక్ నుంచి కట్ చేస్తున్నానండి. పిన్ నెంబర్ ఇచ్చాను. నేనైతే గోల్డ్ అయితే సేవ్ చేసేసానండి 102 రూపీస్ తోటి. చూడండి ఎంఎంటీసీ ఇవ్వండి. నాకు చూడండి ఇందాక 4500 ఉన్నాయి కదా, 4600 అయితే వచ్చినాయి. చూడండి ఇక్కడ ఈ విధంగా మనమైతే మరి గోల్డ్ సేవ్ చేసుకోవచ్చండి. నాకు చూడండి, నా గోల్డ్ 0.313899 గ్రామ్స్ అయితే ఉంది. నేను ఈ గోల్డ్ని విత్డ్రా ఎలా చేసుకోవాలనేది మరి నెక్స్ట్ వీడియోలో మీకైతే చెప్తానండి. ఎవరికి కావాలో కామెంట్ చేయండి, నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.